అర్థమైందా మీకు? మళ్ళీ చెప్పనా? అర్థమైంది? ప్రభు స్తోత్రం. నీ క్రియలను నేను ఎరుగుదుననే క్రియలే క్రియలు కాదు. వెరీ గుడ్. క్రియలను బట్టి తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ప్రార్థిస్తున్నారు. ఆ క్రియలు కాదు. వెరీ గుడ్. ఇంకా యాకోబు గారు రాసిన విశ్వాస క్రియలు ధర్మశాస్త్ర సంబంధ క్రియలు కాదు. అందుకనే క్రియలు అని ఉంది కాబట్టి ఈ ముగ్గురు రాసింది మనకు కాదు, ఈ ముగ్గురు రాసింది యూదులకు అని చెప్తే అర్థం ఏంటి? యూదుల సువార్త వేరు, మన సువార్త వేరు, రాజ్య సువార్త వేరు, రక్షణ సువార్త వేరు అని. అది అబద్ధం. ఎందుకంటే వాళ్ళది మనది వేరైతే ఆ రోజు ఈ పత్రికలు రాసిన ఈ ముగ్గురు కూడా పౌలుకు కుడి చేతినిచ్చేవారు కాదు. గలతీ 2:9 ఈ ముగ్గురు, పేతురు రాసిన పత్రికలో పేతురు, యాకోబు రాసిన పత్రికలో యాకోబు అక్కడ ఉన్నాడు, యోహాన్ రాసిన పత్రికలో యోహాన్ కూడా అక్కడ ఉన్నాడు. ఈ ముగ్గురు క్రియలు అని చెప్పిన క్రియలు విశ్వాస క్రియలు కానీ ధర్మశాస్త్ర సంబంధ క్రియలు కాదనమాట. మరలా మాట్లాడుకుందాం. యాకోబు గురించి ఒక మాట చెప్పుకుందాం. యాకోబు విశ్వాస క్రియలు ఎగ్జాంపుల్స్ ఎవరిని గురించి ఇచ్చాడు? అబ్రహాము, రాహాబు గురించి. అబ్రహాము ధర్మశాస్త్ర సంబంధ క్రియలు చేయగలడా? అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం రాలేదు. అబ్రహాము ధర్మశాస్త్ర సంబంధ క్రియలు చేయలేడు. రాహాబు గురించి రాశాడుగా, రాహాబు ధర్మశాస్త్ర సంబంధ క్రియలు చేయగలదా? ఎందుకు చేయలేదు? ఎందుకంటే వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు, అన్ని జనులకు ధర్మశాస్త్రం లేదు. అందుకని వాళ్ళిద్దరినే రాశాడు యాకోబు. ఎందుకంటే వీళ్ళు యాకోబుని కూడా చెడుగా ఉపయోగించేస్తారని దేవునికి తెలుసు. కాబట్టి యాకోబు చాలా జాగ్రత్తగా ఆత్మ ద్వారా రాయించాడు. ఏమనంటే కేవలం అబ్రహాము యాకోబు గురించి మాత్రం రాయించాడు.